మాజీ ఎంపీ వైఎస్ వివేకానందరెడ్డి కుమార్తె సునీత సంచలన ఆరోపణలు చేశారు. తన తండ్రి వివేకానందరెడ్డి హత్య కేసును సీబీఐ సరిగ్గా దర్యాప్తు చేయటం లేదని ఆరోపించారు. నిందితుల మధ్య జరిగిన ఫోన్ సంభాషణను సీబీఐ సీరియస్గా తీసుకోలేదన్నారు. సీబీఐపై ఎవరి ఒత్తిళ్లు ఉన్నాయని ఆమె ప్రశ్నించారు. ఈ కేసుకు సంబంధించి మాజీ సీఎం జగన్ ఆయన సతీమణి వైఎస్ భారతిని సీబీఐ విచారించాలని డిమాండ్ చేశారు. న్యాయం జరిగే వరకు తన పోరాటాన్ని కొనసాగిస్తానని సునీత స్పష్టం చేశారు. సిబిఐ చేయాల్సిన పని ఎందుకు చేయట్లేదు? కొంతవరకు చేసి అక్కడ ఆపేసి అది కూడా తప్పులు పెట్టుకొని ఎందుకు ఇలా చేస్తుంది? ఎవరిని ప్రొటెక్ట్ చేయాలని చేస్తుంది? ఐ థింక్ మీకు అందరికీ తెలుసు. మేబీ యూ కెన్ ఆన్సర్ దిస్ బెటర్ దెన్ మీ. ఏ ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీ పర్ఫెక్ట్ కాదు. తప్పులు ఉంటే కరెక్ట్ చేసుకోవాలి. ఆ తప్పులు కరెక్ట్ చేసుకోమని చెప్పి నేను రిక్వెస్ట్ చేస్తున్నాను. ఇన్వెస్టిగేషన్ కంప్లీట్ కాలేదు, ఇన్వెస్టిగేషన్ లో తప్పులు ఉన్నాయి, విచ్ ఇస్ వాట్ మై కన్సర్న్ ఇస్. ఇన్వెస్టిగేషన్ తప్పు చేస్తే వేర్ ఇస్ ద క్వశ్చన్ ఆఫ్ జస్టిస్? జస్టిస్ అనేది మనకి ఎక్కడి నుంచి వస్తుంది? బేస్డ్ ఆన్ ఇన్వెస్టిగేషన్ సరిగా చేయకపోతే నీకు జస్టిస్ ఎక్కడ? దురదృష్టశాతం ఏంటంటే సిబిఐ ఆర్డర్ లో కోర్ట్ ఆర్డర్ లో కూడా it agreed that the information was received by వైఎస్ జగన్మోహన్ రెడ్డి at 5:30 PM. కానీ ఏమనింది? బంధువులకి త్వరగా తెలిసే ఆస్కారం ఉంది కదా, దీంట్లో తప్పేంది? మరి ఎట్లా ఆలోచించుకున్నారు? వీ హావ్ టు contest that also. బంధువులకి త్వరగా తెలిసింటే ఆస్కారం ఉంటే, కానీ బయట ప్రపంచం తెలియక ముందు, బాడీ డిస్కవర్ కాకముందు తెలిసిందన్నది మైండ్ పెట్టి చూస్తే ఎవరికైనా అర్థమవుతుంది. మరి అట్లా ఆర్డర్ ఎలా ఇచ్చారో తెలియదు. ఇచ్చారు. వీ హావ్ టు ఫిగర్ అవుట్ వాట్ టు డు విత్ దట్ ఆర్డర్. ఈ కేసులో ఇంకా ఫర్దర్ ఇన్వెస్టిగేషన్ అనేది జరగకూడదు. సుప్రీం కోర్టు అంటుంది ఈ లెక్కన ఈ కేసు ట్రయల్ ఎప్పుడూ సాగదు. అంత ఈజీగా తీసుకుంటున్నారు. కోర్టు అంటుంది ఈ ట్రయల్ సాగదు అని. మన వ్యవస్థ ఇంత దిగజారిందా? ఒక మర్డర్ కేసు డాక్యుమెంట్స్ ఇవ్వలేదు అని 3 సంవత్సరాలుగా లాగిస్తున్నారు. నవంబర్ 2023 నుంచి ఇప్పటి వరకు డాక్యుమెంట్స్ ఇవ్వలేదు అని చెప్పి డాక్యుమెంట్ సరఫరాలోనే నడుస్తుంది బిట్వీన్ ది అక్యూజ్డ్ అండ్ ది సిబిఐ. ఈ లెక్కన ట్రయల్ ఎక్కడ జరుగుతుందండి? అందరూ బయట ఉంటారు, అక్యూజ్ అందరూ బయట ఉంటారు. వాళ్ళకి ట్రయల్ జరగాల్సిన అవసరం ఏముంది? ఇంకో 20 ఏళ్ళు కాకపోతే 50 ఏళ్ళు నడుస్తుంది. వాళ్ళకి అప్పటికి మన జీవితకాలం ఆయుష్. నేను డాక్యుమెంట్స్ ఇస్తే మీరు తీసుకోవాలి. ఒక రోజు పనో 2 రోజుల పని, అది 3 సంవత్సరాలుగా నడుస్తుంది, అవ్వట్లేదు. ఈ లెక్కన ట్రయల్ జరుగుతుంది అన్న నమ్మకం ఎక్కడే ఉంది? కనీసం